రైసుకు సంబంధించినటువంటి సీడ్స్ కానీ రైసులో తెల్ల రైస్ని మాత్రమే మనం ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉంటాం. అయితే ప్రత్యేకంగా తయారు చేసేటటువంటి నల్ల గింజలకు సంబంధించి కానీ వాటిలో రెడ్ రైస్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా వీటి యొక్క పెంపకాలు ఎక్కువగా చేయాలనే విధంగా కూడా సైంటిస్టులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అసలు వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బాపట్లకు సంబంధించి ఏఆర్ఎస్ హెడ్, అదేవిధంగా ప్రిన్సిపల్ సైంటిస్ట్ హెడ్ కృష్ణవేణి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, చాలామందికి తెలిసింది వైట్ రైస్ ఒకటే, కానీ అసలు ఈ బ్లాక్ రైసు, ఈ రెడ్ రైసు ఏంటి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి? అంటే మనం ప్రతిరోజు కూడా తినేటటువంటి ఆహారం మనం తెల్ల బియ్యాన్నే తింటున్నాము. అంటే మన పూర్వీకులు తెల్ల బియ్యం కాకుండా దంపుడు బియ్యం ఎక్కువగా తినేవాళ్ళు, పాలిష్ చేయకుండా దంపుడు బియ్యాన్ని తినేవాళ్ళు. అప్పుడు అందరూ కూడా ఆరోగ్యంగా కూడా ఉండేవాళ్ళు. దంపుడు బియ్యం తినటం వల్ల ఏంటంటే దానిలో ఉన్నటువంటి పోషకాలు ఏవి కూడా మనకి పోకుండా మనకి ఆహారంలో అందించబడేవి. అయితే తర్వాత మనకి పాలిష్ బియ్యం తినటం అనేది అలవాటు అయిపోవటం వల్ల, పాలిష్ బియ్యం తినడం వలన ఏమవుతుందంటే దానిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా మనకి పాలిష్లో వెళ్ళిపోతున్నాయి. దాంతో మనకి చాలా రకాలైనటువంటి ఐరన్ డెఫిషియన్సీ కానీ, జింకు లోపం ఇలాంటివన్నీ కూడా మనకి రావటం వలన వివిధ రకాలైనటువంటి రోగాల బారిన పడుతున్నారు. అదేవిధంగా తెల్ల బియ్యం తినటం వల్ల మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా డయాబెటీస్ అనేది ఎక్కువగా వస్తుందనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. అందుకని ఏంటంటే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆహారం పట్ల, తర్వాత ఆరోగ్యం పట్ల వినియోగదారులందరిలో కూడా అవగాహన పెరిగినటువంటి నేపథ్యం, అదేవిధంగా ఆర్థిక స్థితిగతులు కానీ, తర్వాత కొనుగోలు శక్తి కూడా పెరగటం వలన ఏం చేస్తున్నారంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికి వినియోగదారులందరూ కూడా ఆసక్తి చూపించడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మనకి సేంద్రియ ఉత్పత్తుల పట్ల కూడా ఎక్కువగా ఆరోగ్యం గురించి అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సేంద్రియ ఉత్పత్తులను కూడా ఎక్కువగా ఆహారంలో భాగంగా చేసుకుంటూ ఉన్నారు. దీనిలో ఏంటంటే మనకి ఇప్పుడు వైట్ రైస్ అనేది మనం నార్మల్గా ఎవ్రీడే తింటూ ఉన్నాము. దాంతోపాటు ఏంటంటే కొంతవరకు మనకి ఈశాన్య రాష్ట్రాల్లో రెడ్ రైస్, అదేవిధంగా బ్లాక్ రైస్ కూడా ఆహారంగా తీసుకునేటటువంటి అలవాటు ఉంది. అట్లా ఇప్పుడు మనకేంటంటే ఈ నల్ల బియ్యం, ఎర్ర బియ్యంలో ఉన్నటువంటి పోషకాల గురించి కూడా అందరికీ అవగాహన పెరగటం వలన వాటిని కూడా తినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నటువంటి క్రమంలో మనకి రైతులు మనకి ఏంటంటే ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎర్ర బియ్యం, నల్ల బియ్యాన్ని కూడా విత్తనాలను తీసుకొచ్చి మన దగ్గర కూడా వేయటం జరుగుతుంది. చాలామంది రైతులు ఏంటంటే ఇప్పుడు ఈ ZBNFలో కానీ, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటటువంటి రైతులందరూ కూడా మామూలుగా దేశవాళీ రకాలతో పాటుగా నల్ల బియ్యం, ఎర్ర బియ్యాన్ని కూడా పండించి వాటిని కూడా సేంద్రియ ఉత్పత్తుల లాగా మనకి ఎక్కువ రేటుకి వినియోగదారులకు అందించడం జరుగుతూ ఉంది. అయితే ఈ ఎర్ర బియ్యం కానీ, నల్ల బియ్యం కానీ మనకి ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రకాలు అన్నీ కూడా లావుగా ఉంటాయి. తర్వాత అవన్నీ కూడా దేశవాళీ రకాలు అవటం వల్ల బాగా ఎత్తు పెరుగుతాయి, పడిపోతాయి, తర్వాత తక్కువ దిగుబడి వస్తుంది. తర్వాత గింజలన్నీ కూడా లావుగా ఉండటం వల్ల ఏంటంటే మనకేంటంటే సన్న బియ్యం తినటం అలవాటు అవటం వల్ల ఈ లావు గింజ రకాలని తర్వాత వాటికి వండినప్పుడు కూడా మనకి పొడిలాడకుండా ముద్దలాగా అయిపోతుంది. అది కూడా మనకు తినటం అలవాటు లేదు. అందుకని ఎక్కువగా మన వాళ్ళు దాన్ని ఎంత ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఆహారంగా తీసుకోవడానికి అంతగా అనుకూలంగా లేకపోవటం వల్ల మనం ఈ వివిధ రకాలైనటువంటి వరి రకాలను మనం తయారు చేస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి వరిని కూడా మనం తయారు చేయాలనేటటువంటిది దానిలో లక్ష్యంగా మనం పరిశోధనలు అనేటటువంటిని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. 2012-13 సంవత్సరం నుంచి మనం ఈ నల్ల బియ్యం, ఎర్ర బియ్యం తయారీని ఈ పరిశోధనా కేంద్రంలో అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ బాపట్ల, వ్యవసాయ పరిశోధనా స్థానం బాపట్లలో మనం మొదలుపెట్టడం జరిగింది. దానిలో భాగంగానే మనం 2023 సంవత్సరంలో BPT 2841 అనేటటువంటి నల్లర బియ్యం రకాన్ని మనం రూపొందించడం జరిగింది. రూపొందించి ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా రిలీజ్ కూడా చేయబడింది. 2841 అనేటటువంటి నల్ల బియ్యం రకం. ఈ నల్ల బియ్యం రకం యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా దేశవాళీ రకాలలాగా లావు గింజ కాదు. ఇది చాలా సన్న గింజ, 5204 లాగా సన్నగా ఉంటుంది. తర్వాత దీన్ని మనం పండించినప్పుడు కూడా అంత ఎక్కువగా ఎత్తు పెరగకుండా మామూలు హైట్లో పెరిగి దిగుబడి కూడా మనకి ఎకరానికి 30 బస్తాల దాకా వస్తుంది. అదేవిధంగా దోమని, అగ్గి తెగులను కూడా తట్టుకునేటటువంటి శక్తి ఉంది. దీన్ని మనం ఆహారంగా తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ నల్ల బియ్యం కానీ, ఎర్ర బియ్యం కానీ
ఆహారంగా మనం దంపుడు బియ్యం లాగా తీసుకున్నప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి పోషకాలు ఏవి కూడా పోవు అనమాట. ఇప్పుడు మనం నల్ల రంగు పైన ఏర్పడటానికి కారణం ఏంటంటే తెల్ల బియ్యం కన్నా కానీ ఈ బియ్యంలో నలుపు రంగు ఎందుకు వస్తుంది అని అంటే కనుక యాంతోసైనిన్ అనేటటువంటి పదార్థం ఈ పై పొరలో పేరుకుని పోయి ఉంటుంది అనమాట. యాంతోసైనిన్ ఉండటం వల్ల మనకి దానిలో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. నల్ల బియ్యం రకాల్లో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని మనం ఆహారంగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఫ్రీ రాడికల్స్ని అది బ్యాలెన్స్ చేస్తుంది. సమతుల్యం చేయటం వల్ల వివిధ రకాలైనటువంటి క్యాన్సర్లు కానీ, గుండె జబ్బులు కానీ, అదేవిధంగా మధుమేహం లాంటి దీర్ఘకాలిక రుగ్మతలన్నీ కూడా దీనివల్ల ఈటువంటి రోగాలన్నింటినీ కూడా తట్టుకునేటటువంటి ఇమ్యూనిటీ పవర్, మనకి రెసిస్టెన్స్ పవర్ అనేది, రోగ నిరోధక శక్తి పెరగటం వల్ల మనకి ఈ రకమైనటువంటి రోగాలన్నీ కూడా రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇది మిగతా వాటితో పోల్చినప్పుడు దీనిలో ఐరన్, జింకు శాతం కూడా ఎక్కువ ఉంటుంది. మామూలు తెల్ల బియ్యంతో పోల్చినప్పుడు డబల్ ఉంటుంది. అదేవిధంగా మనకి ప్రోటీన్ పర్సెంట్ కూడా ఈ 2841లో మనకి ప్రోటీన్ శాతం 11% ఉంటుంది. అదే మనం మామూలుగా రోజు తినే 5204లో 6-7% మాత్రమే ఉంటుంది. అలాగే మన ఈ యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కూడా మామూలు తెల్ల బియ్యం రకాలతో పోల్చినప్పుడు 4 రెట్లు 3-4 రెట్లు అధికంగా ఉండటం వల్ల మనకి వివిధ రకాలైనటువంటి రోగాలను తట్టుకునేటటువంటి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకనే ఈ రకాలని మనం తినడానికి ఆహారంగా భాగంగా చేసుకుంటే కనుక చాలా వరకు ఆరోగ్యంగా ఉండొచ్చు అనేటటువంటి దృక్పథంతోనే మనం ఇక్కడ వివిధ రకాలైనటువంటి పరిశోధనలు సాగిస్తున్నాము. వీటిల్లో ఇప్పుడు 2841 అనేటటువంటి బ్లాక్ రైస్ని మనం పూర్తిగా అంటే మామూలుగా దంపుడు బియ్యంలా అలవాటు ఉంటే కనుక దంపుడు బియ్యంలాగా తీసుకోవచ్చు. అట్లా కనుక దంపుడు బియ్యంలాగా తినలేని పక్షంలో 1-2% వరకు అంటే 1% పాలిష్ చేసుకున్నట్లయితే కనుక మనం మామూలు వైట్ రైస్ని ఎలా వండుకుంటామో అంటే ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదు, ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నార్మల్గా కుక్కర్లో వండుకుని మామూలు అన్నం ఎలా తింటామో అలాగే తినవచ్చు. ఎందుకంటే ఇది పొడి పొడిలాడుతా మామూలుగా మన సాంబా మసూరి రైస్ని కర్నూలు సోనా ఎలా వండుకుంటామో అలాగే వండుకుని అలాగే తినవచ్చు అన్ని రకాల కూరలతో కూడా. అదే మనం దేశవాళీ రకాలైనటువంటి బర్మా బ్లాక్ కానీ, కాలాబట్టి అనేటటువంటి రకాలని చాలామంది రైతులు ఈశాన్య రాష్ట్రాల నుంచి తెచ్చి పండించి అమ్ముతున్నారు. కానీ అదేంటంటే వండినప్పుడు ముద్దలాగా అయిపోతుంది. అప్పుడు మనం ఆహారంలాగా దాన్ని తీసుకోలేము. అది కేవలం మనం స్వీట్గా చేసుకోవడానికి కానీ, అదేవిధంగా అది జావలాగా తినడం మాత్రమే సాధ్యమైద్ది. కానీ దీన్ని అయితే కనుక మనం అన్నంలాగా కూడా తినొచ్చు, జావలాగా తినొచ్చు. తర్వాత వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులు కూడా దాంతో తయారు చేయవచ్చు. ఇడ్లీ రవ్వ కానీ, ఉప్మా రవ్వ కానీ, అదేవిధంగా అప్పడాలు, వడియాలు, అటుకులు, మరమరాలు ఇవన్నీ కూడా అంటే మామూలుగా ఆహారంగా అన్నంలాగా భాగంలాగా చేసుకోకపోయినప్పటికీ కూడా అన్నంలాగా కూడా తినొచ్చు. అలా కాకుండా కూడా వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులు తయారు చేసుకుని కూడా తినడం వల్ల ఏమవుతుందంటే అదే మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ప్రయోజనాలన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. అందుకని వీటిని బేకరీ ఉత్పత్తుల్లో కూడా అంటే మేము ఈ రైస్ని పౌడర్ చేసిన తర్వాత జావలాగానే కాకుండా కేక్ తయారు చేసుకోవడానికి కూడా వాడుతున్నాము. కేక్ లాగా తయారు చేసుకున్నప్పుడు బేకరీ ఉత్పత్తుల్లో కూడా ఈ రకమైనటువంటి రైస్ని వాడినప్పుడు దానికి మనం వేరేగా కలర్ కలపాల్సిన అవసరం ఉండదు. మామూలుగా కేక్ తయారు చేయడానికి వేరే రకాలైనటువంటి కలర్స్ కలుపుతారు. దీనికి ఆల్రెడీ బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి ఇది క్యాడ్బరీ కలర్ లాగా వచ్చేస్తుంది. అది పోషకాలతో పాటుగా మళ్ళీ మనం బయట దొరికేటటువంటి అవన్నీ కూడా కలపాల్సిన అవసరం లేదు. ఆ రంగుల వలన కూడా మనకి చాలా అనారోగ్యకరమైనటువంటి జబ్బులు వస్తాయి. కాబట్టి అలాంటివి కూడా కలపకుండా దీన్నే కనుక మనం వాడుకున్నట్లయితే బేకరీ ఉత్పత్తుల పోషకాల విలువల్ని పెంచవచ్చు. అదేవిధంగా వేరేటువంటి రసాయనాలని వాడకుండా కూడా మనం నాణ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తుల్ని చేయొచ్చు అనమాట. అట్లాగే మనకి రెడ్ రైస్ కూడా మనం బీపీటీ 2858 అనేటటువంటి రెడ్ రైస్ని కూడా మనం తయారు చేయడం జరిగింది. ఇది కూడా మనకి 30 బస్తాలు వస్తుంది ఎకరానికి. దోమని, అగ్గి తెగులను తట్టుకుంటుంది. ఇది కూడా చాలా సన్నగింజ రకం. మనకి చాలా రకాల రెడ్ రైస్ వెరైటీస్ ఉన్నాయి కానీ అవన్నీ కూడా బోల్డ్ వెరైటీస్. కానీ ఇది చాలా సన్నగింజ రకం, అన్నంగా తినడానికి చాలా అనుకూలంగా ఉండేటటువంటి రకం. దీనిలో కూడా మనం చెప్పినటువంటి యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కానీ, ఐరన్, జింకు అన్నీ ఎక్కువ ఉంటాయి. అయితే మామూలుగా చూస్తే కనుక రెడ్ రైస్లో మనకి ఐరన్, జింకు లాంటి సూక్ష్మ పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. బ్లాక్ రైస్లో చూసుకుంటే కనుక ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే రెండిట్లోనే యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఉంటుంది కానీ ఈ రెండు కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి. రైతులు మనకి ఏంటంటే ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎర్ర బియ్యం, నల్ల బియ్యాన్ని కూడా విత్తనాలను తీసుకొచ్చి మన దగ్గర కూడా వేయటం జరుగుతుంది. చాలామంది రైతులు ఏంటంటే ఇప్పుడు ఈ ZBNFలో కానీ తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటటువంటి రైతులందరూ కూడా మామూలుగా దేశవాళీ రకాలతో పాటుగా నల్ల బియ్యం, ఎర్ర బియ్యాన్ని కూడా పండించి వాటిని కూడా సేంద్రియ ఉత్పత్తుల లాగా మనకి ఎక్కువ రేటుకి వినియోగదారులకు అందించడం జరుగుతూ ఉంది.
అయితే ఈ ఎర్ర బియ్యం కానీ నల్ల బియ్యం కానీ మనకి ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రకాలు అన్నీ కూడా లావుగా ఉంటాయి. తర్వాత అవన్నీ కూడా దేశవాళీ రకాలు అవటం వల్ల బాగా ఎత్తు పెరుగుతాయి, పడిపోతాయి, తర్వాత తక్కువ దిగుబడి వస్తుంది. తర్వాత గింజలన్నీ కూడా లావుగా ఉండటం వల్ల ఏంటంటే మనకేంటంటే సన్న బియ్యం తినటం అలవాటు అవటం వల్ల ఈ లావు గింజ రకాలని తర్వాత వాటికి వండినప్పుడు కూడా మనకి పొడి పొడిలాడకుండా ముద్దలాగా అయిపోతుంది. అది కూడా మనకు తినటం అలవాటు లేదు. అందుకని ఎక్కువగా మన వాళ్ళు దాన్ని ఆరోగ్యంగా ఎంత ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఆహారంగా తీసుకోవడానికి అంతగా అనుకూలంగా లేకపోవటం వల్ల మనం ఈ వివిధ రకాలైనటువంటి వరి రకాలను మనం తయారు చేస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి వరిని కూడా మనం తయారు చేయాలనేటటువంటిది దానిలో లక్ష్యంగా మనం పరిశోధనలు అనేటటువంటిని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. 2012-13 సంవత్సరం నుంచి మనం ఈ నల్ల బియ్యం ఎర్ర బియ్యం తయారీని ఈ పరిశోధనా కేంద్రంలో అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం బాపట్లలో మనం మొదలుపెట్టడం జరిగింది. దానిలో భాగంగానే మనం 2023 సంవత్సరంలో బీపీటీ 2841 అనేటటువంటి నల్లర బియ్యం రకాన్ని మనం రూపొందించడం జరిగింది. రూపొందించి ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా రిలీజ్ కూడా చేయబడింది. 2841 అనేటటువంటి నల్ల బియ్యం రకం. ఈ నల్ల బియ్యం రకం యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా దేశవాళీ రకాలలాగా లావు గింజ కాదు. ఇది చాలా సన్న గింజ 5204 లాగా సన్నగా ఉంటుంది. తర్వాత దీన్ని మనం పండించినప్పుడు కూడా అంత ఎక్కువగా ఎత్తు పెరగకుండా మామూలు హైట్లో పెరిగి దిగుబడి కూడా మనకి ఎకరానికి 30 బస్తాల దాకా వస్తుంది. అదేవిధంగా దోమని అగ్గి తెగులను కూడా తట్టుకునేటటువంటి శక్తి ఉంది. దీన్ని మనం ఆహారంగా తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ నల్ల బియ్యం కానీ ఎర్ర బియ్యం కానీ ఆహారంగా మనం దంపుడు బియ్యం లాగా తీసుకున్నప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి పోషకాలు ఏవి కూడా పోవు అనమాట. ఇప్పుడు మనం నల్ల రంగు పైన ఏర్పడటానికి కారణం ఏంటంటే తెల్ల బియ్యం కన్నా కానీ ఈ బియ్యంలో నలుపు రంగు ఎందుకు వస్తుంది అని అంటే కనుక యాంతోసైనిన్ అనేటటువంటి పదార్థం ఈ పైపొరలో పేరుకుని పోయి ఉంటుంది అనమాట. యాంతోసైనిన్ ఉండటం వల్ల మనకి దానిలో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. నల్ల బియ్యం రకాల్లో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని మనం ఆహారంగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఫ్రీ రాడికల్స్ని అది బ్యాలెన్స్ చేస్తుంది. సమతుల్యం చేయటం వల్ల వివిధ రకాలైనటువంటి క్యాన్సర్లు కానీ గుండె జబ్బులు కానీ అదేవిధంగా మధుమేహం లాంటి దీర్ఘకాలిక రుగ్మతలన్నీ కూడా దీనివల్ల ఈటువంటి రోగాలన్నింటినీ కూడా తట్టుకునేటటువంటి ఇమ్యూనిటీ పవర్ మనకి రెసిస్టెన్స్ పవర్ అనేది రోగ నిరోధక శక్తి పెరగటం వల్ల మనకి ఈ రకమైనటువంటి రోగాలన్నీ కూడా రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇది మిగతా వాటితో పోల్చినప్పుడు దీనిలో ఐరన్ జింకు శాతం కూడా ఎక్కువ ఉంటుంది. మామూలు తెల్ల బియ్యంతో పోల్చినప్పుడు డబల్ ఉంటుంది. అదేవిధంగా మనకి ప్రోటీన్ పర్సెంట్ కూడా ఈ 2841లో మనకి ప్రోటీన్ శాతం 11% ఉంటుంది. అదే మనం మామూలుగా రోజు తినే 5204లో 6-7% మాత్రమే ఉంటుంది. అలాగే మన ఈ యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కూడా మామూలు తెల్ల బియ్యం రకాలతో పోల్చినప్పుడు 4 రెట్లు 3-4 రెట్లు అధికంగా ఉండటం వల్ల మనకి వివిధ రకాలైనటువంటి రోగాలను తట్టుకునేటటువంటి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకనే ఈ రకాలని మనం తినడానికి ఆహారంగా భాగంగా చేసుకుంటే కనుక చాలా వరకు ఆరోగ్యంగా ఉండొచ్చు అనేటటువంటి దృక్పథంతోనే మనం ఇక్కడ వివిధ రకాలైనటువంటి పరిశోధనలు సాగిస్తున్నాము. వీటిల్లో ఇప్పుడు 2841 అనేటటువంటి బ్లాక్ రైస్ని మనం పూర్తిగా అంటే మామూలుగా దంపుడు బియ్యంలా అలవాటు ఉంటే కనుక దంపుడు బియ్యంలాగా తీసుకోవచ్చు. అట్లా కనుక దంపుడు బియ్యంలాగా తినలేని పక్షంలో 1-2% వరకు అంటే 1% పాలిష్ చేసుకున్నట్లయితే కనుక మనం మామూలు వైట్ రైస్ని ఎలా వండుకుంటామో అంటే ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదు, ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నార్మల్గా కుక్కర్లో వండుకుని మామూలు అన్నం ఎలా తింటామో అలాగే తినవచ్చు. ఎందుకంటే ఇది పొడి పొడిలాడుతా మామూలుగా మన సాంబా మసూరి రైస్ని కర్నూలు సోనా ఎలా వండుకుంటామో అలాగే వండుకుని అలాగే తినవచ్చు అన్ని రకాల కూరలతో కూడా. అదే మనం దేశవాళీ రకాలైనటువంటి బర్మా బ్లాక్ కానీ కాలాబట్టి అనేటటువంటి రకాలని చాలామంది రైతులు ఈశాన్య రాష్ట్రాల నుంచి తెచ్చి పండించి అమ్ముతున్నారు. కానీ అదేంటంటే వండినప్పుడు ముద్దలాగా అయిపోతుంది. అప్పుడు మనం ఆహారంలాగా దాన్ని తీసుకోలేము. అది కేవలం మనం స్వీట్గా చేసుకోవడానికి కానీ అదేవిధంగా అయితే జావలాగా తినడం మాత్రమే సాధ్యమైద్ది. కానీ దీన్ని అయితే కనుక మనం అన్నంలాగా కూడా తినొచ్చు, జావలాగా తినొచ్చు. తర్వాత వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులు కూడా దాంతో తయారు చేయవచ్చు. ఇడ్లీ రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ అదేవిధంగా అప్పడాలు, వడియాలు, అటుకులు, మరమరాలు ఇవన్నీ కూడా అంటే మామూలుగా ఆహారంగా అన్నంలాగా భాగంలాగా చేసుకోకపోయినప్పటికీ కూడా అన్నంలాగా కూడా తినొచ్చు. అలా కాకుండా కూడా వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులు తయారు చేసుకుని కూడా తినడం వల్ల ఏమవుతుందంటే అదే మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ప్రయోజనాలన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. అందుకని వీటిని బేకరీ ఉత్పత్తుల్లో కూడా అంటే మేము ఈ రైస్ని పౌడర్ చేసిన తర్వాత
జావలాగానే కాకుండా కేక్ తయారు చేసుకోవడానికి కూడా వాడుతున్నాము. కేక్ లాగా తయారు చేసుకున్నప్పుడు బేకరీ ఉత్పత్తుల్లో కూడా ఈ రకమైనటువంటి రైస్ని వాడినప్పుడు దానికి మనం వేరేగా కలర్ కలపాల్సిన అవసరం ఉండదు. మామూలుగా కేక్ తయారు చేయడానికి వేరే రకాలైనటువంటి కలర్స్ కలుపుతారు. దీనికి ఆల్రెడీ బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి ఇది క్యాడ్బరీ కలర్ లాగా వచ్చేస్తుంది. అది పోషకాలతో పాటుగా మళ్ళీ మనము బయట దొరికేటటువంటి అవన్నీ కూడా కలపాల్సిన అవసరం లేదు. ఆ రంగుల వలన కూడా మనకి చాలా అనారోగ్యకరమైనటువంటి జబ్బులు వస్తాయి కాబట్టి అలాంటివి కూడా కలపకుండా దీన్నే కనుక మనం వాడుకున్నట్లయితే బేకరీ ఉత్పత్తుల పోషకాల విలువల్ని పెంచవచ్చు. అదేవిధంగా వేరేటువంటి రసాయనాలని వాడకుండా కూడా మనం నాణ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తుల్ని చేయొచ్చు అనమాట. అట్లాగే మనకి రెడ్ రైస్ కూడా మనం బీపీటీ 2858 అనేటటువంటి రెడ్ రైస్ని కూడా మనం తయారు చేయడం జరిగింది. ఇది కూడా మనకి 30 బస్తాలు వస్తుంది ఎకరానికి. దోమని అగ్గి తెగుళ్ళు తట్టుకుంటుంది. ఇది కూడా చాలా సన్నగింజ రకం. మనకి చాలా రకాల రెడ్ రైస్ వెరైటీస్ ఉన్నాయి కానీ అవన్నీ కూడా బోల్డ్ వెరైటీస్. కానీ ఇది చాలా సన్నగింజ రకం, అన్నంగా తినడానికి చాలా అనుకూలంగా ఉండేటటువంటి రకం. దీనిలో కూడా మనం చెప్పినటువంటి యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కానీ ఐరన్ జింకు అన్నీ ఎక్కువ ఉంటాయి. అయితే మామూలుగా చూస్తే కనుక రెడ్ రైస్లో మనకి ఐరన్ జింకు లాంటి సూక్ష్మ పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. బ్లాక్ రైస్లో చూసుకుంటే కనుక ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే రెండిట్లోనే యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఉంటుంది కానీ ఈ రెండు కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి. బ్లాక్ రైస్లో ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది, మాంసకృతుల శాతం. కాబట్టి మామూలుగా రైసు తినేదానికన్నా కానీ ఈ రైసు తినేటప్పుడు మనకి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి, పోషక విలువలు ఉన్నాయి. అంతేకాకుండా ఇన్ కేసు ఇలా తినలేమన్నప్పుడు కూడా దీన్ని పాలిష్ పట్టించినా సరే దీనిలో కూడా ఏంటంటే ఐరన్ జింకు ప్రోటీన్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి పాలిష్ చేసి తిన్నా సరే ఇది మామూలు 5204 కన్నా చాలా ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అవుతుంది అనమాట. అట్లా దీన్ని మనం అంటే ఈ రకాలని తయారు చేసి మనం పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని అందరికీ వినియోగదారులకి రైతు అంటే ఆహారాన్ని రైస్ని ఆహారంగా తీసుకునేటటువంటి వినియోగదారులందరికీ కూడా ఈ ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించాలనేటటువంటి లక్ష్యంతో మనం ఈ రకాలను రూపొందించడం జరిగింది. వీటిని కనుక కనీసం వారానికి 1-2 సార్లు అయినా సరే ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే చాలా వరకు మన యొక్క ఆరోగ్య ప్రయోజనాలని కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. ప్రధానంగా మేడం ఇప్పుడు ఈ నల్ల సీడు ఏదైతే ఉందో అది ఇక్కడే మేకింగ్ జరుగుతుందా లేకపోతే ఎక్కడన్నా పరిశోధనలు చేసి ఇక్కడే తెచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడే పరిశోధన చేసామండి. దాన్ని ఇక్కడే పరిశోధన చేసి ఇక్కడే డెవలప్మెంట్ చేయడం జరిగింది. సీడ్ ప్రొడక్షన్ కూడా మేము ఇక్కడే చేస్తాం. సీడ్ కూడా మనం ఇక్కడే తయారు చేసి లేదండి, ఇది వరి ధాన్యం ఇలా ఉంటుంది. దీన్ని పైపొట్టు తీసేస్తే ఇట్లా నల్లగా ఉంటుంది. పైపొట్టు ఇది ధాన్యం ఇలా ఉంటుంది. పైకి చూస్తే మామూలుగానే ఉంటుంది, మామూలు రైస్ లానే ఉంటుంది. పండించడం కూడా ఏమి సపరేట్గా ఏమి అవసరం లేదు. మామూలుగా మనం వరిని ఎలా పండిస్తాం అలాగే పండించుకోవచ్చు. పండించిన తర్వాత మనం అసలు పాలిష్ చేయకుండా ఉన్నది ఇది, పైపొట్టు తీసేసాం అంతే. దంపుడు బియ్యం అనుకోండి, ఇది దంపుడు బియ్యం ఇలా ఉంటాయి. దీనికి లైట్గా పాలిష్ చేసుకుంటే మనం అన్నంలాగా తినడానికి బాగుంటుంది. కలర్ మార్పు ఉంటుంది, మారదండి. లైట్గా అంటే 1% పాలిష్ చేసినప్పుడు పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు. ఎక్కువ పర్సంటేజ్ పాలిష్ చేస్తే కనుక వైట్ అయిపోతుంది. ఇది ఒకవేళ ఈ కేజీ రైస్ ఎంత ఉంటుంది మేడం? అది మామూలుగా అయితే కనుక దేశవాళీ రకాలన్నీ కొన్ని ఎక్కడ మన అమెజాన్లో అలా దొరుకుతున్నాయి. అలాంటి చోట సేంద్రియంగా అంటే ఆర్గానిక్గా పండించినప్పుడు 200 నుంచి 300 దాకా కేజీ అమ్ముతున్నారండి. అదే మనకి ఇక్కడ మార్కెట్లో మనం 100 రూపాయలు బియ్యం, 100 రూపాయల బియ్యం కేజీకి ఇక్కడ మనకి ఇక్కడ FPO ఉన్నారు కదా, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్, వాళ్ళు మిల్లు ఆడించేసి బియ్యం లాగా అమ్ముతున్నారు. వాళ్ళు 100 రూపాయలు కేజీకి ఇస్తున్నారండి. ఇప్పుడు బ్లాక్ రైస్ అనేది మన రాష్ట్రంలో చూస్తే ఎక్కడెక్కడ ఈ పంట జరుగుతుంది మేడం మీ దృష్టిలో? అంటే విత్తనం తయారు చేసేది అయితే మన దగ్గర ఒక్క చోటేనండి. ఎక్కువగా బ్లాక్ రైస్ అనేది ప్రొడక్షన్ అనేది మన దేశం మొత్తం మీద చూసుకుంటే కూడా ఈశాన్య రాష్ట్రాలు, అస్సాం, మేఘాలయ, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో అది కూడా దేశవాళీ రకాలే సాగులో ఉన్నాయి. రైతులు ఎవరు కూడా ముందు రావట్లేదు. మన దగ్గర రైతులు అంటే దేశవాళీ రకాలను తీసుకొచ్చి ఇక్కడ చాలామంది ఆర్గానిక్లో కానీ తర్వాత ZBNF పద్ధతిలో తయారు పండిస్తున్నారు. అయితే మనం ఈ వెరైటీ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళంతా కూడా ఆ రకాన్ని కాకుండా ఈ రకాన్నే తీసుకుంటున్నారు. నుంచి వస్తున్నారు ఒకవేళ రావాలి మీ దగ్గరికి. మనకి తెలంగాణ నుంచి వచ్చారు చాలామంది, తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా
మనకి చుట్టుపక్కల అన్ని ఊళ్ళ నుంచి కూడా అన్ని ఊళ్ళ నుంచి అంటే ఈ సంవత్సరం మేము 20 క్వింటాళ్ళు ధాన్యం అమ్మటం జరిగింది. ఒక్కొక్క రైతుకి ఎకరానికి కానీ అరెకరానికి కానీ లేకపోతే ఎక్కువగా మేము ఏంటంటే ఎక్కువ ఏరియా కనుక మీరు వేసుకున్నట్లయితే మీరు అమ్ముకోవడానికి ఇబ్బంది ఉంటుందేమో అనే ఉద్దేశంతో మీ చుట్టుపక్కల వాళ్ళ వరకు తర్వాత మీ కుటుంబ అవసరాల కోసం అదే 20 నుంచి 30 సెంట్లు అరెకరం లోపు వేసుకోమని చెప్పి అందరికీ కూడా మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే మార్కెట్లో అంతగా అవగాహన ఇంకా రాలేదు కాబట్టి. అయితే కూడా పోయినసారి మనకి పండించిన రైతులందరి దగ్గర కూడా చెన్నై నుంచి ఒక మిల్లెట్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ నుంచి 20 టన్నులు కొనుక్కెళ్ళారు. అంటే మనకి ఇంకా అది వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తారో మనకి ఇంకా ఐడియా లేదు. పోయిన సంవత్సరం వచ్చారు. బయట చూసినా కూడా మిల్లెట్ దోశలని మిల్లెట్ రైస్ అని ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అట్లాగే వాటితో పాటుగా అంటే మనం మిల్లెట్స్ చాలా మంది తినలేక కొంతకాలం తిని ఆపేస్తున్నారు. ఎందుకంటే రైస్ మనకు బాగా అలవాటు అయిపోయింది. మిల్లెట్స్ కొంతకాలం తినేసి ఎంత తినాలనుకుని తర్వాత ఇక దాటి మీద విరక్తి పుట్టినట్టుగా అయిపోయి ఆపేస్తున్నారు. కానీ ఇది కూడా బియ్యం రైసే కాబట్టి దీన్ని మనం కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే కలర్ ఒకటే మీరు వేరియేషన్ అంటే కలర్ ఉంది నేను తినలేము నల్ల బియ్యం అనుకుంటే కనుక ఎర్ర బియ్యం తినొచ్చు. ఎర్ర బియ్యం తినేటప్పుడు ఎలా ఉంటుంది మేడం? మామూలు రైస్ తిన్నట్టే ఉంటుందండి. ఇంకా కొంచెం టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంకా అది పొరలు అట్లా తిన్నట్టే ఉంటుంది, అట్లా ఉండదు. మిల్లెట్స్ లాగా ఉండదు, రైస్ తిన్నట్టే ఉంటుంది. ఇది అంటే మనకి కళ్ళకేమన్నా అంటే అలవాటైపోయిన వైట్ రైస్ తినడం వల్ల నలుపు తెలుపు అనే తేడా తప్ప దేని మిగతా ఏమి డిఫరెన్స్ ఉండదండి. నార్మల్ రైస్ లాగానే తినొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. రెడ్ రైస్ వచ్చేటప్పటికి రెడ్ రైస్ అంటే ఇప్పుడు బ్లాక్ రైస్ అంటే కొంచెం వండినప్పుడు కలర్ కొంచెం పర్పుల్ కలర్లో ఉంటుంది. రెడ్ రైస్ వండినప్పుడు ఏంటంటే పాలిష్ చేయకపోయినా సరే మనకి ముడి బియ్యం వండుకుంటే దాదాపు ఎలా ఉంటుందో ఆ కలర్లో ఉంటుంది. జస్ట్ లైట్ రెడ్ కలర్ వస్తుంది కాబట్టి అది మనం ఈజీగా తినేయచ్చు. కాస్ట్ ఏ విధంగా ఉంటుంది? దాని కాస్ట్ అంటే యాక్చువల్గా మనకి రెడ్ రైస్ కేరళలో ఎక్కువ తింటారండి. కేరళ కర్ణాటకలో వాళ్ళు తింటారు. వాళ్ళ దగ్గర మనకి రెడ్ రైస్ వెరైటీస్ చాలా దొరుకుతాయి. వాళ్ళందరికీ కూడా నార్మల్గానే ఉంటుంది, అంత ఎక్కువ రేట్ ఉండదు. బ్లాక్ రైస్కి వచ్చినంత రేట్ అయితే లేదు. కానీ ఇది కూడా ప్రస్తుతానికి మన దగ్గర అయితే అంటే సన్నగింజ రకం తినడానికి అనువైంది కాబట్టి ఈ రకాన్ని ఇది కూడా మనకి 100 రూపాయలకి అమ్ముతున్నారు మనకి ఇక్కడ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా. ఈ 2 రకాలు కూడా మనకి చాలా చాలా అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైట్ రైస్ కూడా ఇప్పుడు 60 రూపాయలు 55 రూపాయలకు వచ్చేసింది. ఇది 100 రూపాయలు, ఇది 100 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే ఎందుకంటే ఇప్పుడు దేశవాళీ రకాలు పండించినప్పుడు తక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ఎక్కువ రేటుకి అమ్మాల్సిన పరిస్థితి. కానీ ఇది ఏంటంటే ఎక్కువ దిగుబడి కూడా మనకి ఎక్కువ వస్తుంది కాబట్టి రేటు కూడా మనం తగ్గుకి ఇవ్వగలం. అక్కడ ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే ఈ సీడ్కి ఎక్కువ దిగుబడి ఉంటుంది. ఈ సీడ్కి ఎక్కువ మేరకు ఉండొచ్చు మేడం ఎకరానికి అట్లా పోల్చుకుంటే? అట్లా చూసుకుంటే 40% వరకు ఎక్కువ దిగుబడి వస్తుందండి. ఇప్పుడు మనం నవారా అని మనకి ఎక్కువగా ఇక్కడ పండించేది ఏంటంటే ఎర్ర బియ్యంలో నవారా అనే రకం, అదే నల్ల బియ్యంలో వచ్చేటప్పటికి బర్మా బ్లాక్, కాలాబట్టి అనే రకాలను ఎక్కువగా మన రైతులు పండిస్తున్నారు. వాటిని వీళ్ళు 100-200కి అమ్ముతున్నారు మనకి ఇక్కడ. ఇప్పుడు అవి ఏంటంటే మనకి 10 బస్తాల నుంచి 20 బస్తాల దాకా అవుతాయి, 15-20 బస్తాలు ఎకరానికి అవుతాయి ఆ రకాలన్నీ కూడా. అదే మనం ఇదైతే కనుక 30 బస్తాలు 30 నుంచి 35 బస్తాలు అవుతాయి ఎకరానికి. కాబట్టి ఏంటంటే మనకి 30-40% ఎక్కువ దిగుబడి వచ్చే రకాలు కాబట్టి మనం తక్కువ రేటుకి కూడా మనం వినియోగదారులకు అందించేటటువంటి అవకాశం ఉందండి. అంటే ప్రధానంగా రెగ్యులర్గా ఎవరన్నా వచ్చి తక్కువ అంటే 1 kg 2 kgs కూడా అడుగుతూ ఉంటారండి? 5 kgs నుంచి అంటే 1 kg 2 kg కాదులేండి, 5 నుంచి 10 కేజీలు తీసుకెళ్లే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఎకరాల్లోకి 20 కేజీలు తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. 5 kg బ్యాగ్ ఎంత ఉంటుంది మేడం? నల్ల రైస్ కానీ లేకపోతే రెడ్ రైస్? యాక్చువల్గా అంటే ఇక్కడ మనకి ఏంటంటే మనకి బ్రేడర్ సీడ్ అనేటటువంటి సీడ్ రిలీజ్ అయిన తర్వాత బ్రేడర్ సీడ్ అని అమ్ముతామండి. అది కేజీకి వచ్చేసి 77 రూపాయలు 80 పైసలు. మనం అదే రేటుకి అమ్ముతాం ధాన్యాన్ని, 77 రూపాయలు 80 పైసలు కేజీ. ప్రధానంగా కూడా ఇప్పుడు అసలు చాలామంది నైట్ పూట రైస్ కూడా మానేస్తున్న పరిస్థితులు, ఎందుకంటే షుగర్ వ్యాధి కంట్రోల్ అవ్వకపోవటం వల్ల. కంపల్సరీగా ఈ నల్ల రైస్ కానీ రెడ్ రైస్ తీసుకుంటే ప్రయోజనాలు కంపల్సరీగా ఉంటాయి? 100% ఉన్నాయండి. దాంట్లో ఫీడ్బ్యాక్ ఏమన్నా వస్తున్నాయా మీకు? ఉన్నాయండి చాలామంది. ఇప్పుడు మాకు అంతకుముందు యాక్చువల్గా ఎక్కువ పల్నాడు నుంచి నాకు ఎక్కువ ఫీడ్బ్యాక్ వచ్చిందండి. అక్కడ డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తున్నారు షుగర్ ఉన్న వాళ్ళకి, మాకు షుగర్ కంట్రోల్లో ఉంది అండి, ఇది తిన్న తర్వాత దీన్ని మేము తింటున్నాము, మళ్ళీ కావాలి అని రిపీటెడ్గా 2-3 ఏళ్ల నుంచి అక్కడ రైతులు చాలామంది వచ్చి మాకు అరెకరానికో పావు ఎకరానికో సీడ్ తీసుకెళ్ళి మా కుటుంబ అవసరాలకి మా చుట్టుపక్కల రైతులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే డాక్టర్స్ రికమెండ్ చేశారు, డాక్టర్స్ కూడా తీసుకెళ్ళారు మనకి. వాళ్ళు షుగర్ కంట్రోల్ అయిందని చెప్పి చాలా రిపోర్ట్స్ చెప్పారండి చాలామంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సీడ్ని ఉత్పత్తి చేసే రైతులకి ఏమన్నా ప్రత్యేకమైనటువంటి పథకాలు ఏమైనా ఉన్నాయా మేడం? అంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది?
యాక్చువల్గా వీళ్ళందరికంటే ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్సే ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ గవర్నమెంట్ నుంచే వచ్చింది. వాళ్ళకి ఏంటంటే అవుట్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్పిఓ తరఫున వాళ్ళు ఏదైనా సీడ్ సీడ్గా కానీ లేకపోతే మనం ధాన్యంగా కానీ బియ్యం కానీ చేసి వాళ్ళ అవుట్లెట్లో అమ్ముకోవచ్చు. అట్లా చాలామంది రైతులు ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా, అది గవర్నమెంట్ సపోర్టే కదా అది ఇచ్చింది. ప్లస్ ఏంటంటే వీళ్ళు కనుక సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేసుకున్నప్పుడు దానికి ఇంకా ఎక్కువ రేటు ఉంటుంది. సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేసుకున్నప్పుడు కూడా మనకి సీడ్ సర్టిఫికేషన్ వాళ్ళు కూడా దాన్ని సర్టిఫై చేస్తున్నారు. సేంద్రియ ఆర్గానిక్ అని చెప్పి సర్టిఫై చేస్తున్నారు. ఆ సర్టిఫికేషన్ తీసుకుని మనం కనుక ఎఫ్పిఓ ఆర్గనైజేషన్స్ ద్వారా మనకి ఏంటంటే గిట్టుబాటు ధరకి మనం అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు అవి పండించాలనుకోండి, ప్రత్యేకమైన నేల ఏమైనా కావాలా? మనకున్నటువంటి ఈ బియ్యం పండించే నేలలు సరిపోతాయి? మామూలు వరి మనం ఎలా పండిస్తామో, మనం ఏ నెలలో అయితే వరి అవుతుందో ఆ అన్ని నెలల్లో కూడా ఈ రెడ్ రైస్ అయినా బ్లాక్ రైస్ అయినా ఎక్కువ కావాలి కదా బియ్యం. లేదండి, అట్లా అంటే ఏదానికైనా ఒకటే. ఇప్పుడు దీనికి ఒక్కదానికే కాదు, ఏ వరికైనా ఎలా పండిస్తామో మనం అదే పద్ధతి. దీనికి ఏమి స్పెషల్గా వేరే పద్ధతులు అయితే ఏమి లేవు. మామూలుగా రైతు పండించుకున్నట్టుగానే మిగతా పంటలకి మిగతా వెరైటీలు ఎలా ప్రొడక్షన్ చేస్తాడో అదే విధంగా దీన్ని కూడా పండించుకోవచ్చు అండి. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా దాని మార్కెట్ ఎలా చేసుకోవాలనేది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీ తరఫున ఏమన్నా మార్కెట్కి కూడా ఏమన్నా సపోర్ట్ ఉంటుందండి? అంటే సపోర్ట్ అంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి ఏపీఎస్ఎస్సిఏ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ వాళ్ళు ఆర్గానిక్కి కూడా ఆర్గానిక్గా పండించుకున్నప్పుడు వాళ్ళ ద్వారా సర్టిఫై చేయించుకోవచ్చు మనం. ఆ సర్టిఫికేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మనం అవుట్లెట్స్లో ఎక్కడైనా ఆర్గానిక్ పండించేటటువంటి అవుట్లెట్స్లో మనం అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సర్టిఫికేషన్ లేనప్పుడు మనం ఆర్గానిక్ అని నోటి మాట చెప్పినప్పుడు కొంతమంది నమ్మకపోవచ్చు, అట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సర్టిఫికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి మనం ఎక్కడైనా సరే అవుట్లెట్లో పెట్టి దాన్ని మామూలుగా పండించిన దానికన్నా కానీ ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికి అవకాశం ఉంది. అంటే ఒకవేళ తక్కువ ప్రదేశంలో వాళ్ళ ఇంటి వరకు పండించుకోవాలనుకునే వాళ్ళు ఒకవేళ మీ దగ్గరికి సీడ్ కోసం రావాలంటే ఏ టైంలో రావాలి? వాళ్ళకి ఎట్లా ఆ ప్రాసెస్ ఏంటి మేడం? మేము జనరల్గా ఏ సీడ్ అయినా సరే మనం మే ఎండింగ్ నుంచి జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వరకు సీడ్ అమ్ముతామండి. ఆ టైంలో వస్తే కనుక మీకు ఎంత కావాలన్నా, అంటే సీడ్ జనరల్గా మేము ఈ రెడ్ రైస్ బ్లాక్ రైస్ అనేసరికి 20 క్వింటాళ్ళు 25 క్వింటాళ్ళ వరకు తయారు చేస్తాం. దానిలో మనకి వచ్చిన వాళ్ళని బట్టి ఎంత కావాలంటే 5 నుంచి 10 కేజీలు 20 కేజీల వరకు కూడా ఒక్కొక్క రైతుకి మనం అందించడం జరుగుతుందండి. ఓకే, ఇది ప్రధానంగా కూడా బ్లాక్ రైస్ కానీ రెడ్ రైస్ యొక్క ప్రయోజనాలు అనేది మామూలు రైస్ అంటే వైట్ రైస్తో పోలిస్తే అత్యధికంగా ఉండేటటువంటి అవకాశం ఉందనే విధంగా కూడా సైంటిస్టుల పరిశీలనలో కూడా తెలిసిందనే విధంగా చెప్తున్నారు. దాంతోపాటు ప్రత్యక్షంగా వాటిని ఉపయోగించిన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. వీటి యొక్క ప్రొడ్యూసింగ్ కనుక పెరిగితే కంపల్సరీగా రేటు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వీటిపైన కొంత దృష్టి పెట్టి, అంటే పూర్తిగా మారాల్సిన అవసరం లేదు, కొంత వైట్ రైస్ తీసుకుంటున్నా వీటిపైన కూడా దృష్టి పెడితే కంపల్సరీగా డయాబెటీస్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో కూడా 2-3 ఉంటున్నటువంటి సమస్య ఉంది. కాబట్టి దానిని ఈజీ ప్రాసెస్లో తొలగించుకోవచ్చు. రైస్ తినాలని ఉండి కూడా తినలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ బ్లాక్ రైస్ కానీ రెడ్ రైస్ కూడా ఉపయోగకరంగా ఉంటుందనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, బాపట్ల జిల్లా నుంచి. For more videos like this, subscribe Big TV channel.